పుష్ప 2 మూవీకి 7వ బెనిఫిట్ షోతో పాటు టికెట్ల రేట్లు భారీగా పెంచడంపై మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధరల పెంపు సినిమా ప్రేమికులకు ఇబ్బందిగా మారుతోంది అన్నారు. టికెట్ల రేటుపై పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్నారు. పుష్ప సినిమా టికెట్ల పెంపుపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రాచారి అందిస్తారు. ఈ నెల 5న పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోలకు అదనంగా 7 షోలు వేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు అయితే బెనిఫిట్ షోలకు ప్రతి సినిమా కూడా 6 షోలకు గత ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. మొదటగా పుష్ప 2కు మాత్రం 7వ షో కూడా బెనిఫిట్ షో వేసుకునేందుకు కూడా అనుమతి ఇచ్చింది. దానికి సంబంధించి 800 రూపాయలు టికెట్గా నిర్ధారించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 3 రోజుల పాటు కూడా 150 రూపాయలు ప్రతి షో కూడా వసూలు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఈ పుష్ప 2కు ఇచ్చినటువంటి ఈ హై రేట్స్ వల్ల కూడా స్థానికంగా కూడా చాలా విమర్శలు వెల్లువెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మహబూబ్నగర్ జిల్లా పట్టణానికి చెందినటువంటి చాలా మంది మనతో పాటు వారిని మరిన్ని వివరాలు తెలుసుకొని చెప్పండి. పుష్ప సినిమాకు సంబంధించి దాదాపుగా ఇప్పటికే బెనిఫిట్ షోలు ఎక్కువ వేసుకునేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపైన మీరు ఎలా చూస్తున్నారు? ప్రభుత్వము ఈ సినిమాలను బెనిఫిట్ షోలు వేసుకోండి అని చెప్పడమే తప్పు. 4 షోలు సరిపోతాయి. ఇంతకుముందు కూడా ఏ సినిమా రిలీజ్ అయినా కూడా 4 షోలు నడుపుకోండి అని చెప్తుండ్రి. కానీ ఇప్పుడు 7 షోలకు పోయింది. ఇది 7 షోలకు పోయి 8 షోలు 10 షోలు కూడా అవుతుంది. తొక్కిసలాట జరుగుతుండొచ్చు. ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా అయిపోయింది. ఇంకొకటి టికెట్లు రేట్లు కూడా ఎవరు ప్రజలు కూడా టికెట్ల రేట్లు పెంచామని ఎవరు అడగలేదు. 800 రూపాయలు టికెట్ పెట్టి బ్లాక్లో అమ్మడం ఎంత దారుణం ఇది. అంటే 10 రోజులు 800, ఇంకా 5 రోజులు 1000 రూపాయలు ఈ విధంగా తీసుకుంటే 800 ప్రభుత్వం అనుమతిస్తే వాళ్ళు బ్లాక్లో ఎంతకు అమ్ముతారు? 3000 4000కి అమ్ముతారు. అంటే ప్రజలను నిలువున దోపిడీ చేస్తారు. మీరు చెప్పండి. అంటే అదనపు షోగా ఇప్పటికీ 4వ తారీఖు రేపు 9:30కు అదనపు షో ఇచ్చింది. 800 రూపాయలు టికెట్గా నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపైన మీరేమంటారు? అంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పేసి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు మెస్సు కాస్మోటిక్ పెంచాలి, విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్తే పట్టించుకోవడం లేదు. కనీసమైన ధరలు ఈరోజు రైతులు ఇబ్బంది పడుతూ ఉండరు, పెంచడానికి ఇబ్బంది పడుతూ ఉండరు. ఈరోజు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ పెంచాలంటే ఇబ్బంది పడుతూ ఉండరు. 5వ తారీఖు రోజు విడుదలయ్యే పుష్ప 2కు మాత్రం విచ్చలవిడిగా పెంచుకో అని చెప్పడం తాను దుర్మార్గమైన పరిస్థితి. ఈరోజు 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నామని చెప్తారు. ఎవరు చెప్పారండి 1000 కోట్లు పెట్టి తీయమని చెప్పేసి? అంటే ప్రజలను దోసుకోవడానికి ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారా? ఈరోజు చూస్తూ ఉన్నాం బ్లాక్లకు సంబంధించింది 2 నుంచి 3000 రూపాయలు ఈరోజు బ్లాక్లు అమ్ముతూ ఉన్నారు. ఈరోజు 700 ఎక్కలేదండి. గతంలో ఈరోజు కింద టికెట్లు అని చెప్పేసి 50 నుంచి 100 రూపాయలు వసూలు చేసేవాళ్ళు, పైన మాత్రం 200 నుంచి 300 వసూలు చేసేవారు. కానీ ఈరోజు ప్రభుత్వం కూడా ఎందుకు ఇంత సినిమాకు సంబంధించింది రెస్పాన్స్ ఇస్తున్నా కూడా అర్థం కావడం లేదు. పుష్ప టికెట్లు తగ్గించాలి, రేట్లను తగ్గించాలి అని చెప్పేసి మీడియం హెచ్చరిస్తూ ఉన్నాం. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి థియేటర్ల ముంగల 5వ తారీఖు రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మేము మీడియం హెచ్చరిస్తూ ఉన్నాం. మరికొందరు మనతో పాటు ఉన్నారు. చెప్పండి, పుష్ప 2 ధరలు పెంచడం ప్రభుత్వం అనుమతించాలని మీరు ఎలా చూస్తున్నారు? దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఒకప్పుడు చలన చిత్రాలంటే ఒక సందేశాత్మక చిత్రాలు, తర్వాత ఏదైనా సమాజానికి ఉపయోగపడే విధంగా, సమాజం లోపల మార్పులు వచ్చే విధంగా, సమాజం లోపల ఎట్లా జీవన విధానము మన పౌరాణికం కానీ, లేకపోతే మన మాండలికం కానీ, లేకపోతే మన మధ్యతరగతి కుటుంబాలు కానీ, లేకపోతే పేదల మీద దొరలు దోపిడీదారుల పెత్తందారి వ్యవస్థ మీద ఆ రోజు చిత్రాలు నిర్మించేటోళ్ళు. కానీ రాను రాను ఈ చలనచిత్ర పరిశ్రమల ఎవరైతే ఈ పెద్ద పెద్ద ఫైనాన్షియర్లు, పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళందరూ ఈ చలనచిత్రంలోకి రావడం వల్ల ఆ సృజనాత్మక కళ అనేది ఒకటి కోల్పోయింది. కళ పరిశ్రమ కమర్షియల్ చిత్రాలు అనే ఒక పేరు మీద 1000 కోట్ల బ్లాక్ మనీని కూడా వాళ్ళందరూ ఈ చలనచిత్ర పరిశ్రమలలో పెట్టుబడులు పెట్టుకుంటా నల్లధనం కూడా ఈ చలనచిత్రాల ఇన్ని 1000 కోట్ల రూపాయలు, 2000 కోట్ల భారీ బడ్జెట్, 1000 కోట్ల భారీ బడ్జెట్ అని పెద్ద పెద్ద అనౌన్స్మెంట్లు ఇచ్చి ఈరోజు చెప్తున్నారు కదా. దాని వెనకలో ఎంతమంది నిజంగా వైట్ అందరికీ గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టి ఈరోజు చాలా చిత్తశుద్ధితో ఈరోజు చిన్న సినిమాలు తీస్తున్న నిర్మాతలు ఎంతమంది? గవర్నమెంట్ వెంటనే తక్షణ చర్యలు తీసుకొని టికెట్ల విషయంలో కానీ, పార్కింగ్ల విషయంలో కానీ, ఒక వ్యక్తి మీ థియేటర్కి వచ్చి డబ్బులు కట్టి మీ సినిమా ఎట్లా చూస్తున్నాడో వాళ్ళకి సకల సౌకర్యాలు కూడా కల్పించే విధంగా మీ అందరూ తగిన చర్యలు తీసుకోవాలని ఒక సామాన్య ప్రజలుగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని. దేశంలోనే ఎక్కడ లేనటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో ఉంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో ఎక్కడ కూడా ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ కాకుండా మొట్టమొదటిసారి ప్రభుత్వమే ఒక 800 టికెట్ అని చెప్పి నిర్ణయించడం ఇదే మొదటిసారి. కాబట్టి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. విద్యార్థుల సమస్యలు ఉన్నాయి, రైతుల కష్టాలు ఉన్నాయి, అనేకమైనటువంటి సమస్యలు. వాటిపైన ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేసే విధంగా మార్గదర్శకంగా